భగవద్గీత 15th చాప్టర్ పురుషోత్తమ యోగంలో 12th శ్లోక. యథాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఇంతకు ముందు శ్లోకాలు అంతఃకరణ శుద్ధి కలిగిన యోగులు మటుకే ఆ హృదయంలో పరమాత్మ ఆత్మతత్వాన్ని యథార్థంగా తెలుసుకుంటారు. ఆ శుద్ధి లేని వాళ్ళంటే ప్రయత్నం అందరూ చేస్తాం కానీ శుద్ధి అందరికీ కలగదు. ఆ శుద్ధి ఉన్న వాళ్ళకి, పూర్ణంగా అన్ని ఉన్న వాళ్ళకే ఆ పరమాత్మ యథార్థ తత్వం తెలుస్తుంది. ఈ అంతఃకరణ శుద్ధి లేని వాళ్ళకి అజ్ఞాన కారణంగా ప్రయత్నం చేస్తాం కానీ ఇది మనకి తెలియదు అని చెప్పాడు. ఇక్కడ దేన్నైతే ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతున్నారో అది ఏంటి, అది నేను ఎలా ఉన్నానన్నది ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అందుకే యథాదిత్యగతం అంటే యత్ ఆదిత్యగతం. ఆదిత్యుడు అంటే మనకి తెలిసింది సూర్యుడు. ఈ కనిపించే సూర్యుడు ఎలా అయితే ఇంతకు ముందు అధ్యాయంలో కూడా చెప్పాడు, ఆ సూర్యచంద్ర తారక రూపంలో సర్వము ఉన్నది నేనే. మళ్ళీ దేవతలు ఉన్నది నేనే, ఆ దేవతలకు అధిపతి స్థానంలో ఉన్నది నేనే. బుద్ధిమంతుల్లో బుద్ధికి కారణం నేను, జ్ఞానవంతుల్లో జ్ఞానానికి కారణం నేను, బలవంతుల్లో బలానికి కారణం నేను. అలాగే సద్గుణాలు సంపన్నంగా ఉన్నవాళ్ళు ఆ సద్గుణానికి కారణం నేను అని చెప్పాడు. అన్నిటికీ అతీతంగా ఉన్న కారణంగా ఉన్న పరమాత్మ కానీ అన్నిటికీ కారణంగా కనిపిస్తూనే ఉంటాడు. అందుకే యథార్థ తత్వం తెలుసుకోవటం జ్ఞానికి, అంతఃకరణ శుద్ధి ఉన్నవాడికి సులభం అవుతుంది, లేకపోతే అది అసాధ్యము, దుర్లభం. అందుకే యథాదిత్యగతం, యత్ ఆదిత్యగతం అంటే ఏదైతే ఆదిత్యుడు సూర్యుడు మనకి కనిపిస్తున్నాడు, పైగా గతం అంటే ఏంటి, దాని చుట్టూ ఉన్న ఒక మండలము. అందుకే ఈ కనిపిస్తున్న ఆ ఆదిత్యుడు, ఆ సూర్యుడు తేజో అంటే మళ్ళీ ఆ సూర్యుడిలో ఉన్న తేజస్సే నేను. అందుకే యథాదిత్య గతం తేజం. ఈ ఆదిత్యుడు ఆ సూర్యుడు, పైగా అక్కడ ఉన్న మండలము, దానికి మళ్ళీ తేజస్సు, అది నేను. అంటే ప్రతిదానికి ఎలా అయితే మూలం పరమాత్మ, అన్నిటా అంతర్లీనంగా ఉన్నది ఎవరు, ఆ పరమాత్మయే. సూర్యుల్లో తేజస్సుకి మూలం నేను, ఆ తేజస్సే నేను. అలాగే జగత్ భాసయతే అఖిలం. ఈ సూర్యుడిలో తేజస్సు ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది, జగత్ అంటే ఈ సకల జగత్తుకి, భాసయతే అంటే వెలుగులకి కారణము. పైగా దాని మీద ఏదైతే సూర్యుడి మీద ఆధారపడి ఉన్న ప్రతి దానికి మూలం మళ్ళీ ఆ సూర్యుడు యొక్క తేజస్సే. ఈ కారణంగానే ఈ ప్రకాశమే వాటికి మళ్ళీ ఆధారమై ఉన్నది. అందుకే భాసిస్తున్నాయి అఖిలం, సమస్తము. ఈ సూర్యుడి మీద ఆధారపడి ఉన్నాయన్నీ కూడా ఆ తేజస్సు వల్లే అన్నీ ఆధారపడి ఉన్నాయి. అందుకు నా తేజస్సు నేను. అంటే ఇక్కడ సూర్యుడు నేనే. అందుకే ప్రతిదానికి ధరిస్తున్నవాడు, ఆధారమైన వాడు, సర్వానికి మూలమైన వాడు పరమాత్మ. వీటికే కాకుండా యత్ చంద్రమసి అంటే పగలు సూర్యుడు ఉంటున్నాడు, రాత్ర చంద్రుడు ఉంటున్నాడు. అంటే దీనికి కారణం నేనే. అలాగే యత్ చంద్రమసి అలాగే ఏదైతే చంద్రుడు ఉన్నాడు అది నేనే. అలాగే యచ్చగ్నౌ, యత్ అగ్నౌ అగ్ని కూడా నేనే. అంటే ఏ అయితే మూలమైనవి కారణమైనవి ఉన్నాయో అవన్నీ నేనే. అంటే ఇక్కడ కారణమైనవి మూలమైనవి సర్వము పరమాత్మే. కాకపోతే కొన్ని వాటిలో విశేషంగా ఉంటుంది. ఈ విశేషమైనవి మళ్ళీ వేరే వాటికి ఆధారమై ఉంటాయి. సకలానికి ఆధారమైన వాడు కానీ తనకి ఏది ఆధారం అవసరం లేనివాడు పరమాత్మ. అందుకే ఇక్కడ అగ్ని, మళ్ళీ అగ్నిలో ఉన్నది తత్తేజో విద్ధి మామకం. ఆ తేజస్సు కూడా నేనే అని తెలుసుకో. అంటే ఇక్కడ సూర్యుడిలో తేజస్సు నేనే, చంద్రుడు నేనే, అగ్ని నేనే అని తెలుసుకో. అందుకే మామకం, ఇదంతా నా ఒక్క, నాదే, అది నేనే, నేను కానిది, నేను చెయ్యంది ఏదీ లేదు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే యదాదిత్యగతం తేజో జగద్భాసయతే కిలం యచ్చంద్రమసి యచ్చగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ సమస్త జగత్తుని ప్రకాశింపచేసే ఆ సూర్యుడి తేజస్సును నేనే, అలాగే చంద్రుడు తేజస్సు నేనే, అగ్ని తేజస్సు నాదే, నా తేజస్సే అని నువ్వు తెలుసుకో అర్జున. ఒక రోజులో పగలు రాత్రి అన్నవి ఎలా అయితే ఉన్నాయో, పగలకి మూలం
సూర్యుడని రాత్రికి మళ్ళీ చంద్రుడు. అంటే దీనికి, దానికి కూడా మళ్ళీ ఎలా అయితే సామరస్యంగా ఒకటికి ఒకటి మళ్ళీ 2 కలుపుకుంటేనే ఒక రోజు. అయితే ఇక్కడ అన్నీ నేనే అని చెప్తున్నాడు. కనిపించే సూర్యుడు అందుకే మనం ప్రత్యక్ష దైవంగా భావిస్తూ ఉంటాము. ఈ సూర్యమండలం ఆ మహా తేజస్సు దీని మీద సర్వం ఆధారపడింది. ఎందుకంటే ఆ వెలుగులు లేకపోతే చెట్లు గాని ఏవి ఉండవు. జీవించటానికి జీవరాశి సముదాయానికి ప్రతీదీ కూడా మూలము. ఎలా అయితే మనకి ఆ నీరుని ఆవిరి చేసేది ఆ సూర్యకాంతి. ఆ ఆవిరైనే మళ్ళీ మబ్బుల్లాగా ఏర్పడి మళ్ళీ వర్షాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రతీదీ మూలము. అది గనక లేకపోతే అంటే నిజంగా వర్షాలు పడాల్సినప్పుడు వర్షాలు పడకుండా మళ్ళీ ఎంత వేడి కావాలో అంత లేకపోతే చెట్టు ఎలా అయితే చూస్తామో కొన్ని విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు మొలకెత్తాలంటే ఎలా నీరే సరిపోతుందా అంటే లేదు. దానికి కావాల్సిన సూర్యకాంతి కూడా కావాలి. అది ఉంటేనే అవి చిగురుస్తూ ఉంటాయి. బీజాలే అన్నీ అయినప్పటికీ కూడా ప్రతిదీ సూర్యకాంతి పడితే మళ్ళీ అన్నీ మొలకెత్తుతున్నాయంటే కొన్నే మొలకెత్తుతాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా అందరూ ప్రయత్నం చేస్తారు గానీ అంతఃకరణ శుద్ధి కలిగిన యోగులు మాత్రమే ఆ హృదయమందు ఆత్మతత్వంలో ఉన్న పరమాత్మను తెలుసుకోగలరు. అలాగే సర్వము పరమాత్మ మయమైనప్పటికీ కూడా కనిపించేవి కొన్ని ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పదే అది నీకు యథార్థాన్ని అర్థం చేసుకోవడానికి సులభంగా అవుతుంది కాబట్టి ఈ సూర్యుడి గురించి చెప్పారు. అలాగే మన శరీరంలో కూడా 3 నాడులు ఉంటాయి. సూర్యనాడి, చంద్రనాడి, అగ్నినాడి. ఎలా అయితే ఇడ, పింగళ, సుషుమ్న. అందుకే ఇక్కడ ఈ వ్యవస్థలో ఏ లోపం లేకుండా చక్కగా అన్నీ ఏర్పరిచాడు పరమాత్మ. ఒకటికొకటి ఆధారంగా కనిపిస్తూ ఉంటుంది గానీ, నిరాధారంగా ఉంటూ అన్నిటికీ ఆధారమైన వాడు, మూలమైన వాడు ఒక్కడే. శక్తియుక్తంగా ఉన్నవాడు. అందుకే ఈ సూర్యుడి మీద ఆధారపడి సకలము నడుస్తూ ఉన్నాయి. అన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అది లేకపోతే మొత్తం గందరగోళం అయిపోతుంది వ్యవస్థ. అందుకే ఇక్కడ ప్రతిదానికి ఆ మహిమ అన్నది ఒకటి ఉన్నది కాబట్టి అది అన్నిటినీ అలా ఆ క్రమంలో ఉంచుతుంది. అందుకే ఈ సమస్త జగత్తు ప్రకాశింపచేస్తున్నది. ఈ స్థూల జగత్తు యొక్క సమస్త వస్తువులకి కూడా ప్రకాశింపచేయటానికి మూలమైన ఆ సూర్యుడిలో తేజస్సు నేనే. అదేవిధంగా చంద్రుడి యందు ఉన్నది కూడా నేనే. అగ్ని యందు ఉన్నది కూడా నేనే. తేజస్సు, అగ్ని, ప్రకాశము ఇవన్నీ కూడా 3 కలిపితేనే మళ్ళీ అక్కడ కొన్ని అధిష్టాన దేవతల రూపంలో మళ్ళీ మనల శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. ఏంటి? మనస్సు, వాక్కులు యందు. ఆ వాక్కు కూడా ఇప్పుడు అగ్ని రూపం. ఆ కళ్ళ ద్వారా చూడగలుగుతున్నావు. అలాగే ఈ వాక్కు కూడా ఒక శక్తి ఉంది కాబట్టి జఠరాగ్ని అంటాం. అదే అగ్ని. అంటే ఈ శరీరంలో పచనం తిన్నది అరగటానికి కూడా మళ్ళీ ఓ జఠరాగ్ని అన్నది ఒక అగ్ని ఉంది కాబట్టి అది నీకు మళ్ళీ తిన్నది అరగేలాగా చేస్తుంది. అది మళ్ళీ శరీరానికి శక్తిలాగా దాన్ని మళ్ళీ మారుస్తుంది. అలాగే ఒక రూపాన్ని చూడాలంటే కంట్లో ఒక శక్తి ఉంది కాబట్టి కళ్ళందరికీ ఉన్నాయి. కానీ ఎవరికి కనపడుతున్న ఒక శక్తి అన్నది మళ్ళీ దానికి ఏర్పరచబడి ఉంది కాబట్టి ఆ శక్తి ద్వారా ఒక రూపాన్ని చూస్తున్నాం. ఈ రూపాన్ని చూసింది ఇది ఏంటి అన్నది మళ్ళీ ఒక జ్ఞానం అన్నది ఉంది కాబట్టి దీనికి దానికి వేరే అన్నది ఏంటి భేదం ఏంటన్నది నీకు మళ్ళీ అర్థమవుతుంది. అవగాహన అవుతూ ఉంది. పరమాత్మయే. విభూతి యోగంలో ఏదైతే ఉందో అలాగే ఇక్కడ సూర్యుడు, చంద్ర, అగ్ని యొక్క విభూతుల గురించి చెప్తున్నాడు. తేజస్సు ఇచ్చేయి ఈ ఏవైతే ముఖ్యంగా ఈ 3 మూల పదార్థాలు ఉన్నాయో సూర్య, చంద్ర ఎలా అయితే చంద్రుడు మళ్ళీ సూర్యుడి మీద ఆధారపడి ఉన్నాడు. అందుకే సూర్యుడిని మనం స్వయం ప్రకాశుడు అంటాం. తనకి తానుగా ప్రకాశింప చేస్తూ ఉన్నాడు. అలాగే మళ్ళీ ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పిన ఆ ప్రకాశానికి మూలమే నేనంటే ఇక్కడ మళ్ళీ ఈ తేజస్సుకి కారణమైనది కూడా నేను. చంద్రుడు స్వయం ప్రకాశుడు కాదు. సూర్యుడి మీద ఆధారపడి ఉంటాడు. సూర్యుడు వెలుగులు పడితేనే మళ్ళీ చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడ అగ్ని అలాగే ఒక వస్తువు రాపిడి వల్ల ఎలా అయితే ఇంతకుముందు అగ్ని అన్నది లేదు మనకి తెలియదంటే 2 రాళ్ళు తెలియక ఏదో రాపిడి చేయటం ద్వారా అగ్ని పుట్టుకొచ్చింది అని అలాగే మళ్ళీ ఈ వస్తువులో అది ఉంది. ఆ వస్తువులో అది ఉంది కాబట్టి ఆ రాపిడికొచ్చింది. రాపిడితో ఎక్కడి నుంచో బయటకి రావట్లేదు. అందుకే మూలము నేను. ఈ విభిన్నంగా 3 పదార్థాలుగా కనిపిస్తున్నప్పటికీ కూడా అన్నీ నేనే. సూర్యుడు వల్ల చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. భూమి మీద ఉన్న అన్ని వస్తువులు ప్రకాశింపజేస్తున్నాయి. పైగా అన్ని పంటలు పండటానికి మళ్ళీ మనకి ఎలా అయితే వెలుగులు విటమిన్ డి లేదంటారు శరీరంలో. ఏం చెప్తారు అంటే బయట కూర్చోండి. ఆ సూర్యుడు యొక్క కిరణాలు మీ మీద పడాలి. అంటే దాని మూలంగా కొన్ని కొన్ని ఉత్పత్తి జరుగుతూ ఉన్నాయి. నిరంతరము ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఎప్పుడూ అలానే ఉన్నాడు. అది తరగని గనిలాగా ఎప్పుడు ఎలా అయితే పరమాత్మ తత్వం చెప్తాం ఎలా ఉన్నాడు? ఒకేలాగా ఉన్నాడు. మార్పులు, చేర్పులు లేకుండా. మనకి ఆ కావాల్సిన వేడిని అందిస్తున్నాడు. ఆ ప్రకాశ కారణంగా కొన్ని కొన్ని మళ్ళీ
జరుగుతూ ఉన్నాయి. అందుకే సూర్యుడు, చంద్రుడు ప్రత్యక్ష సాక్షులు అంటారు. నేను చేసేది, నేను చెప్పేది ఇంకెవరన్నా ఉంటేనే చూస్తున్నారు. వాళ్ళెవరు లేకపోతే ఎవరు నన్ను చూడలేదనుకున్న అజ్ఞానంలో నేనుంటాను. ఎవడు చూస్తున్నాడు? ఆత్మ రూపంలో నాలో ఉన్న పరమాత్మ ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు. అలాగే ఇక్కడ సూర్యచంద్రులే సాక్షి. ఆ పరమాత్మకి దాగి నువ్వేది చెయ్యలేవు. అందుకే ప్రకాశింపచేసేది ప్రతీదీ నేనే అన్న భావనలో అర్థం చేసుకోవాలి. మనకి సూర్యుడు ఎల్లకాలం కనపడుతున్నాడంటే లేదు. పగలు కనపడతాడు, రాత్రి కనపడ్డు. రాత్రి చంద్రుడు కనపడుతున్నాడు, పగలు కనపడడు. కానీ ఇవెలా ఉన్నాయి అంటే సూర్యుడు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు. భూమి తిరుగుతున్నది ఏదైతే వాస్తవం ఉందో. అలాగే ఈ అగ్ని కూడా ఆ జ్వాలల ద్వారా కాంతుల్ని విరజిమ్ముతూ ఉంటుంది. సూర్య చంద్రులు లేని వేళల్లో మనం అగ్ని సాయంతో మళ్ళీ ఆ వెలుగుల్ని, వస్తువుల్ని మనం చూడగలుగుతున్నాము. ఈ లోకానికి పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు అన్ని వేళలా ఈ అగ్ని ప్రకాశం మళ్ళీ ఎలా అయితే ఉంటుందో, అందుకే ఈ 3 ప్రకాశానికి మూలమే నేను. ఆ తేజస్సు అన్నది ఎప్పుడూ కూడా నీకు ఆధారమై ఉన్నది. అలాగే మనలో ఉన్న ఆ తేజస్సు కూడా మనలో కొన్ని కొన్ని ప్రకాశింప చేయటానికి ఈ శరీరం పనిచేయటానికి, ఈ శరీరంలో వాక్కు రూపంలో రావాలి అంటే మళ్ళీ ఎలా అయితే లోపల నుంచి శబ్ద తరంగాల రూపంలో కొన్ని వస్తున్నాయి. అప్పుడే వాక్కు ఒక శబ్దంలాగా బయటికి వ్యక్తం అవుతుంది. వ్యక్తం అవ్వకముందు లోపల ఒక ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ అవుతున్నాయి. కేనోపనిషత్తులో దీనికి ఒక కథలా చెప్తారు. ఒకప్పుడు దేవతలకి, దైత్యులకి దీర్ఘకాలం యుద్ధం జరిగింది. చివరిలో దేవతలు విజయం సాధించేశారు. కానీ విజయం మళ్ళీ గర్వానికి దారి తీసింది. వాళ్ళ శక్తి సమర్థత వల్లే విజయాన్ని సాధించామనుకుని, ఆ గర్వానికి మళ్ళీ లోబడిపోయారు. పరమాత్మ మళ్ళీ ఏం చేస్తాడు? ఇట్లాంటి అజ్ఞానమన్న అంధకారానికి మూలమైన గర్వాలు మనలో వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ భంగం చేస్తూ ఉంటాడు. అందుకునాయన ఒక యక్షుడి రూపంలో వచ్చాడు. స్వర్గ ఆకాశంలో స్థితమై నిలబడ్డాడు. ఆయన రూపం చాలా తేజోవంతంగా ఉంది. దేవతలకి రాజైన ఇంద్రుడు అక్కడ చూసి గమనించాడు. కేవలం ఒక యక్షకుడు తనకన్నా ఇంత తేజోవంతంగా ఎలా ఉన్నాడని ఆశ్చర్యపడ్డాడు. ఇంద్రుడు ఏం చేశాడు? అగ్నిదేవుణ్ణి ఆయన్ని ఎవరో తెలుసుకుని రమ్మని పంపించాడు. అగ్నిదేవుడు ఆ యక్షకుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను అగ్నిదేవుణ్ణి. నాకు సమస్త జగత్తుని ఒక్క క్షణంలో కాల్చివేసే అంత శక్తి ఉంది. ఇప్పుడిక దయచేసి నువ్వెవరో చెప్పు అన్నాడు. యక్షుడి రూపంలో ఉన్నది పరమాత్మ. అందుకని ఒక గడ్డి పరకను ఆయన ముందుంచి ఆ అగ్నిని దయచేసి దీన్ని కాల్చు అన్నాడు. ఇప్పుడు సర్వాన్నే భస్మం చేయగలిగిన వాడు ఈ గడ్డి పరక ఒక లెక్క అన్న భావన వస్తుంది. దాన్ని చూస్తూ అగ్నిదేవుడు చాలా గట్టిగా నవ్వి ఇది ఒక లెక్క అనుకుని, అల్పమైన గడ్డి నాకు ఒక లెక్క అనుకుని, నాకు చాలా అనంతమైన శక్తి ఉంది, ఇది నా ముందే నిలుస్తుంది అనుకుని అగ్నిదేవుడు దాన్ని భస్మం చేయటానికి సిద్ధపడతాడు. అయితే ఇక్కడ అందుకే చెప్తారు, పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే గడ్డి పరక బ్రహ్మాస్త్రం అవుతుంది, లేకపోతే బ్రహ్మాస్త్రం గడ్డి పరక అయిపోతుంది అనుగ్రహం లేకపోతే. ఇది అంతా అనుకుని సిద్ధపడ్డాడు. భగవంతుడు ఆయనలో ఉన్న శక్తిని మూలంలో ఆర్పేశాడు. ఇది అహంకార కారణంగా గమనించుకోలేదు అగ్ని. ఇప్పుడు చలితో వణికిపోతున్నాడు. సిద్ధపడిపోయాడు గాని చేసేద్దాం అనుకుని నీ లోపలున్న అగ్ని ఏదైతే మూలాన్ని తీసేశాడో పరమాత్మ, ఇప్పుడు అగ్నియే చలికి వణికిపోవటం మొదలుపెట్టాడు. ఇంకా మరొకదాన్ని కాల్చే అవకాశం అన్నది లేనే లేదు. తనలో ఉన్న అగ్నే తనకి లేకుండా పోయింది. అందుకని సిగ్గుపడుతూ అగ్నిదేవుడు మళ్ళీ వెంటనే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంద్రుడు ఆ యక్షుడు ఎవరో ఆయన గురించి తెలుసుకుని రమ్మని వాయువుని పంపించాడు. వాయుదేవుడు వెళ్ళి ఆ యక్షుడితో నేను వాయుదేవుణ్ణి, నేను తలుచుకుంటే ఈ ప్రపంచాన్నంతా కూడా ఒక్క క్షణంలో తలకిందులుగా అంటే తుఫాను రూపంలో వస్తే ఏమవుతుంది? ఆ తీవ్రమైన గాలికి అన్నీ చెల్లాచెదురైపోతూ ఉంటాయి. నేను అది చెయ్యగలను, అందుకుని దయచేసి ఇప్పుడు చెప్పు నువ్వెవరు అన్నాడు. మళ్ళీ ఆ యక్షకుడు రూపంలో ఉన్న పరమాత్మ మళ్ళీ ఒక గడ్డి పరకను ఆయనకిచ్చి దయచేసి దీన్ని అటు ఇటుగా చెయ్యి అన్నాడు. గడ్డి పరక ఎంతసేపు ఉత్తినే ఎగిరిపోతుంది కదా! ఆ గడ్డి పరకను చూసి వాయుదేవుడు కూడా నవ్వాడు. అంటే సర్వాన్ని ఏదన్నా చేయగలిగినవాడు ఒక గడ్డి పరక నాకు ఒక లెక్క అనుకుని నా వేగానికి ఇదెక్కడ నిలుస్తుంది అనుకున్నాడు. అంత వేగంగా దాని వైపు దూసుకెళ్ళాలని ఏదైతే సిద్ధపడ్డాడో మళ్ళీ పరమాత్మ ఆ వాయువులో మూల శక్తిని తీసేశాడు. అది గమనించుకోలేదు మళ్ళీ గర్వానికి లోబడినప్పుడు. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తాడో వాయుదేవుడు తన కాళ్ళని ఈడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే తనే నిలవలేని స్థితిలో ఉన్నాడు. ఇంకేది చేసేది లేక మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇంద్రుడి దగ్గరికి.
చివరికి ఇంద్రుడే స్వయంగా ఆ యక్షుడెవరో తెలుసుకోవటానికి తానే వచ్చాడు. కానీ ఇంద్రుడు రాగానే అక్కడ పరమాత్మ అంతర్ధానమైపోయాడు. ఆయన స్థానంలో అక్కడ ఒక దివ్య యోగ మాయ శక్తి అక్కడ కనిపించి ఉంది. అక్కడ కూర్చునుంది. ఆ యక్షుడు గురించి ఇంద్రుడు ఆవిడ్ని అడిగాడు. ఆవిడిలా సమాధానమిచ్చింది. ఆయన మీ యొక్క సర్వోన్నతమైన మూలమైన తండ్రి. ఆయన నుంచే మీ అందరికీ కూడా శక్తి సమర్థతలన్నీ కూడా పొందుతున్నారు. మీ గర్వాన్ని పోగొట్టటానికే ఆయన ఆ రూపంలో అలా వచ్చాడు అని చెప్పింది. అంటే ఇక్కడ ప్రతి దానిలో కూడా మూలమైనది పరమాత్మ. అది నీకు తెలియకపోయినా పర్వాలేదు. సర్వము మనకు తెలుసుకునేంత యోగ్యత, అర్హత, అలాగే అజ్ఞానం అన్న అంధకారంలో ఉన్న కారణంగా స్పష్టత మనకి ఉండదు. కానీ మూలమైనది పరమాత్మ. అన్నీ పరమాత్మ అంశలే. ఆ స్వరూపంగా ప్రకాశింపజేస్తున్న సమర్థత కలిగి ఉన్నవాడు, సర్వానికి ఆ సమర్థత ఇస్తున్నవాడు పరమాత్మ. అందుకే ఇక్కడ అది నేనని తెలుసుకో అని విశేషంగా చెప్పాడు ఈ శ్లోకాలు. దీంతో భగవద్గీత 15th చాప్టర్ పురుషోత్తమ యోగంలో 12th శ్లోక సంపూర్ణం.